హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ చేస్తున్నాను. దానికోసం ఒక 2 ఆనియన్స్ తీసుకున్నాను. దానిని చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకుంటున్నాను. ఆల్రెడీ ఫ్రై పీస్ చికెన్ బిర్యానీ కోసం నేను చికెన్ని ఫ్రై చేసి పెట్టుకున్నాను. ఆనియన్స్ని ఎందుకు చిన్న చిన్నగా కట్ చేసుకుంటానంటే కొంచెం థిక్గా గ్రేవీ వస్తుందని చెప్పి కట్ చేసుకుంటున్నాను. ఒక 4 పచ్చిమిర్చి తీసుకున్నాను. ఇలా మధ్యలో హాఫ్ చేసుకుంటున్నాను. ఒక టమాటో తీసుకున్నాను పెద్దది, దాన్ని కూడా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుంటున్నాను. చెప్పాను కదా మీకు ఆల్రెడీ చికెన్ని ఫ్రై చేసి పెట్టుకున్నానని. ఇదిగోండి ఆ ఫ్రై చికెన్. కొంచెం పుదీనా కూడా తీసుకుంటున్నాను. దీన్ని ఇలా కాడలు లేకుండా ఓన్లీ ఆకులనే తీసుకొని ఒక 2-3 టైమ్స్ అలా వాష్ చేసుకుంటాను. మసాలాస్ ఒక 2 ఆకులు, బిర్యానీ ఆకులు, ఒక 3 చిన్న యాలకులు, ఒక నల్ల యాలకు ఒకటి, ఒక 5-6 మిరియాలు, అలానే ఒక 5-6 లవంగాలు కూడా తీసుకుంటున్నాను. కొంచెం షాజీరా, ఇది ఒక హాఫ్, దాల్చిన చెక్క కొంచెం, ఈ స్టార్స్ అయిపోయింది. ఇప్పుడు ముందుగా కొంచెం ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ బాగా వేడెక్కినంత వరకు ఉండి, బాగా వేడెక్కాక దాంట్లో బిర్యానీ మసాలా సామాన్లు వేసుకుంటున్నాను. ఆయిల్ హీట్ అయ్యాక బిర్యానీ మసాలా సామాన్లు వేసుకుంటున్నాను. అది కొంచెం వేగాక పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు వేసుకొని అది బ్రౌన్ కలర్లో వచ్చినంత వరకు దాన్ని బాగా కలుపుకోవాలి. ఇందులోనే కలిపి పెట్టుకున్న పుదీనా వేసుకుంటున్నాను. పుదీనాతో మంచి ఫ్లేవర్ వస్తుందండి, ఒకసారి ట్రై చేయండి. ఆనియన్స్ బాగా ఫ్రై అయ్యాక ఇందులో ఒక టమాటో వేసుకోవచ్చు. టమాటో బాగా కలుపుకొని ఇందులోనే చికెన్ ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, ఆ చికెన్ కూడా వేసుకుంటున్నాను. ఇది బాగా వేగాక ఇందులో ఒక 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నా. రుచికి తగినంత ఉప్పు, కారం,
ధనియాల పొడి, కొంచెం గరం మసాలా, బిర్యానీ మసాలా, కొంచెం పెరుగు, కొంచెం అవన్నీ మిక్స్ అవ్వడం కోసం అని చెప్పి పెరుగు వేసుకుంటున్నాను. వీటన్నిటిని బాగా కలుపుకోవాలి. ఇలా దగ్గర పడినాక ఇలా దగ్గర పడినంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా దగ్గర పడిన తర్వాత ఇది దగ్గర పడాక ఇందులో ఒక గ్లాస్ రైస్ వేసుకున్నాం, బాస్మతి రైస్ వేసుకున్నాక మొత్తం ఇది మసాలా అంతా రైస్కి పట్టేటట్లు కలుపుకోవాలి. ఇదిగోండి ఇలా కలుపుకోవాలి. కలుపుకున్నాక గ్లాస్కి గ్లాసున్నర వాటర్ వేసుకోవాలి. బాస్మతి రైస్ కదా, గ్లాస్కి గ్లాసున్నర వేసుకోవాలి. వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకోవాలి. కలిపేసుకొని దీని ఉప్పు అంతా సరిపోయింది లేదో చూసుకొని, సరిపోతే దీనిపైన ఇప్పుడే వేసుకోవచ్చు. నాకైతే పర్ఫెక్ట్గా సరిపోయింది. ఇప్పుడు ఇందులో కొంచెం నిమ్మరసాన్ని పిండుకొని బాగా కలుపుకొని కలుపుకున్నాక దీన్ని విజిల్ పెట్టి ఒక 2 విజిల్స్ రానివ్వాలి. 2 విజిల్స్ వచ్చాక అప్పుడు చూద్దు. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇలా అయింది. చూసారా ఎంత బాగా వచ్చిందో. చూడండి ఎంత బాగా పొడి పొడిగా వచ్చిందో. ఒకసారి నేను చెప్పినట్లు మీ ఇంట్లో కూడా ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్లో తెలియజేయండి. బాయ్ ఫ్రెండ్స్.